వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. తెలంగాణ ఈఏపీ సెట్ రిజల్ట్స్ వచ్చాయి. కౌన్సిలింగ్కి అందరు రెడీగా ఉన్నారు. అయితే కౌన్సిలింగ్లో మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కెరియర్ కూడా దెబ్బతింటుంది. కౌన్సిలింగ్కి ప్రిపేర్డ్గా ఎలా ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి, అండ్ కౌన్సిలింగ్లో అంటే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాలేజ్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, అవన్నీ ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సంజీవని అకాడమీ డైరెక్టర్ పవన్ కుమార్ కాసు గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, ఈఏపీ సెట్ రిజల్ట్స్ వచ్చాయి సార్. అసలు కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు, డాక్యుమెంట్స్ ఏవేవి రెడీ చేసుకోవాలి? ఎందుకంటే హరీబరీలో కొన్నిసార్లు మిస్ అయిపోతూ ఉంటారు సార్ పిల్లలు. అండ్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాలేజ్ సెలెక్ట్ చేసుకునే వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ఇవాళ డీటెయిల్గా మాట్లాడదామా సార్? సార్, కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు సార్ అసలు? బేసికల్లీ కౌన్సిలింగ్ అనేది 3 దఫాలుగా నిర్వహిస్తున్నారు మేడం. ఓకే. రెగ్యులర్ కౌన్సిలింగ్ 3 దఫాలు, ఒకటి స్పాట్ అడ్మిషన్ అనేది ఇంకొకటి సపరేట్ ఉంటుంది. ఇది 27th జూన్కి స్టార్ట్ అవుతుంది. ఓకే. 27th అంటే ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో 27th జూన్కి స్టార్ట్ అయ్యి 12th జూలైకి సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. ఓకే. జూలై 12th మనకి సీట్ అలాట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఎస్, అంటే ఫస్ట్ ఫేజ్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లోనే నాకు డిజర్వింగ్ సీట్ వచ్చింది అనుకోండి, నేను ఇంకా సెకండ్ థర్డ్కి వెళ్ళాల్సిన పని లేదు. ఓకే. కానీ నేను అనుకున్నది రాని పక్షంలో నేను ఆ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని వదులుకొని నేను సెకండ్ ఫేజ్కి స్లైడ్ అయిపోతాను. ఓకే. సో సెకండ్ ఫేజ్ అనేది 19th జూలైకి స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే. 19th to 24th. థర్డ్ ఫేజ్ వచ్చేసి 30th జూలై నుంచి 5th ఆగస్ట్ మధ్య ఉంది మేడం. అచ్చా. ఓకే. ఆ తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్. ఇప్పుడు ఇది ఒక కొత్త స్టెప్ అండి. ఓకే సార్. ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది తీసుకున్న ఒక బ్రేవ్ స్టెప్ ఏంటంటే, ఈ ప్రైవేట్ కాలేజెస్కి అవకాశం ఇవ్వకుండా త్రూ ది గవర్నమెంట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఓన్లీ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది, అంటే విద్యార్థికి ఒకవేళ తన బ్రాంచ్ నచ్చినట్టయితే కిందున్న విద్యార్థి ఎవరైనా సరే వాళ్ళు ఆ సీట్ను వదులుకున్నట్టయితే, ఏదో నాకు ఎన్ఐటీలోనో IIITలోనో సీట్ వచ్చింది, నేను వెళ్ళిపోతా, ఓకే, అప్పుడు ఇంటర్నల్గా తానే స్లైడ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. అచ్చా. ఆ తర్వాత చివరిగా 17th ఆగస్ట్ రోజు స్పాట్ కౌన్సిలింగ్ అంటారు కదా, ఇవి డేట్స్ అండి. ఈ డేట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ స్క్రీన్ మీద చూపిద్దాం. అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్లో కూడా అందుబాటులో ఉంది మేడం. సార్, ఇక కౌన్సిలింగ్ ప్రొసీజర్కి వస్తే ఈ ఫార్మాలిటీస్ ఎట్లా ఉంటాయి సార్? ఎన్ని స్టెప్స్గా ఈ ప్రొసీజర్ జరుగుతుంది సార్? ప్రొసీజర్ అనేది అసలు కాంప్లికేట్ కాదండి. ఓకే. ఇప్పుడు ఇన్ కంపారిజన్ టు ది జోసా కౌన్సిలింగ్ కావచ్చు, నీట్ కౌన్సిలింగ్ కావచ్చు, మన కౌన్సిలింగ్ అనేది చాలా సింపుల్గా ఉంది. ఈఏపీ సెట్ కౌన్సిలింగ్. ఎస్. దీనిలో ముందు విద్యార్థి అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆర్ హైబ్రిడ్ ఆఫ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రాసెసెస్. ఓకే. సో స్టూడెంట్ రెండిట్లో యాక్టివ్ ఉండాలి, ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. ముందు నేను కౌన్సిలింగ్కి అటెండ్ అవుదామని నిర్ణయించుకున్నట్టయితే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే వెబ్సైట్ ఉందో, దీన్ని గూగుల్లో మీరు TGEAPCET అని టైప్ చేసిన, TACEAPCET అని టైప్ చేసిన గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైటే వస్తుంది. అది ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళ ముందు కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్కి ఒక నామినల్ ఫీ అనేది ఉంటుంది మేడం. ఇప్పుడు జనరల్ కేటగిరీ కానీ ఓబీసీ విద్యార్థులకి అయితే 1200 రూపీస్, SC ST అయితే ఒక 600 రూపీస్ పే చేసి మనం ముందు కౌన్సిలింగ్కి నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆఫ్లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జూబ్లీ హిల్స్లో ఉంటాను, నాకు నియర్ బై ఆఫ్లైన్ సెంటర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి నాకు ఏవైతే వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ లొకేషన్ చూపించారో అందులో నాకు ఏది కన్వీనియంట్ ఉంటే నేను ఆ లొకేషన్కి వెళ్ళి నేను చేసుకోవాలి కనుక దీన్నే స్లాట్ బుకింగ్ అంటారు. ఓకే. సో ఈ స్లాట్ బుకింగ్ అనేది నేను చేసుకోవాలి మేడం. ఇది ఫస్ట్ ఫేజ్. ఓకే. చేసుకున్న తర్వాత అక్కడ డేట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఫలానా, ఇప్పుడు సపోజ్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కదా, నాకు 30th జూన్ డేట్ వచ్చింది, ఫలానా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళాలి అన్నప్పుడు నేను ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ 2 సెట్లు అవసరమైతే జిరాక్స్లు తీసుకొని కూడా నేను ఆ సెంటర్లోకి వెళ్ళాలి. ఓకే. వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది. అక్కడ సర్టిఫికేట్స్ అన్నీ మన అథెంటిక్, అంటే మనం చివరిలో మాట్లాడుకుందాం ఏం సర్టిఫికేట్స్ కావాలని. ముందు సర్టిఫికేట్స్ అన్నీ చూపించిన తర్వాత మన మొబైల్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ అనేది వస్తుంది మేడం. ఓకే. లేదు అక్కడే ఇవ్వచ్చు, వీఆర్ నాట్ షూర్ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఐ బిలీవ్
ఈ మొబైల్కే వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే స్పాట్లో చేయడం అనేది కొంత ఇబ్బందికరమైన పనే కనుక తర్వాత కొంత టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అయిన తర్వాత దీన్ని మొబైల్కి పంపుతారని నేను అనుకుంటున్నాను మేడం. ఓకే సార్. సో ఇది సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆ తర్వాత ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకి అలాట్ అయిందో ఆ రిజిస్ట్రేషన్ బేసిస్ మీద మనం 3వ స్టెప్లో ఎంట్రీ అవ్వాలి. ఓకే. అంటే సీట్ అలాట్మెంట్ కంటే ముందు ఇది పెనల్టిమేట్ స్టెప్ ఇది. ఓకే. సో ఈ స్టెప్లో మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ మొబైల్కి వచ్చిందో లేదా పర్సనల్గా ఇచ్చారు ఈ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆ తర్వాత హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అడిగితే ఆధార్ కార్డ్ నెంబర్, ఈ 4 ఎంట్రీ చేసిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ వస్తాయి మేడం. ఓకే. ఈ వెబ్ ఆప్షన్స్లో మనం అనుకుంటున్న సీట్లు అనేవి సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. అంటే నాకు ఆ సీట్ నచ్చినట్టయితే నేను రిపోర్ట్ చేసేస్తాను. ఇంకా నేను ఉస్మానియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనుకున్నాను, నాకు అది వచ్చింది ఫస్ట్ రౌండ్లోనే. ఇంకా నేను దానికి సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. ఆయా డేట్లు మనం ఫస్ట్ అనుకున్నాం కదా, ఇది ప్రాసెస్ మేడం ఓవరాల్గా. ఓకే సార్. ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అన్నారు సార్. వెబ్ ఆప్షన్స్ ద్వారా కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు ఒక స్టూడెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సార్? ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది పిల్లలు అడుగుతున్నారు, ఇప్పుడు నాకు 43,000 వచ్చింది, నేను ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ని, అమ్మాయిని, నాకు ఏ కాలేజ్లో రావచ్చు అనేది. ఇది స్పెక్యులేషన్ బేస్డ్ కాదు, ప్యూర్లీ స్టాటిస్టిక్స్ బేస్డ్. ఓకే. అంటే 23, 22, 2023, 2022లో ఏదైతే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ ర్యాంక్స్ని ఖచ్చితంగా స్టూడెంట్ బేస్ చేసుకొని తనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉందో దాని ప్రకారం పెట్టాలి. దీనికి ప్యాషన్ని యాడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు నా ర్యాంక్ సపోజ్ ఇంతకుముందు అన్నట్టు 44,000 వచ్చింది, నేను ర్యాంక్స్ ఫిల్లింగ్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ పెడుతున్నా, అది నాకు రాదు. ఇప్పుడు మన గత వీడియో, ఇప్పుడు ఈ వీడియో ఎండ్ కార్డులో మనం ఆ వీడియో పెడదాం. మనం క్లియర్గా మెన్షన్ చేసాం ఏమని, Tier 1, Tier 2, Tier 3 కాలేజెస్ ఉన్నాయని. స్టేట్లో టాప్ 10 కాలేజ్ లిస్ట్ చూసుకుంటే గవర్నమెంట్ కాలేజ్ కాకుండా ఈ సిబిఐటి, గోకరాజు, కేఎంఐటి ఇట్లాంటి కాలేజెస్ ఫస్ట్ ఫేజ్లో చెప్పాం. సెకండ్ ఏమో సిఎంఆర్, అనురాగ్, ఐఏఆర్ ఇట్లాంటివి చెప్పాం. ఈ థర్డ్ అంటే ఇంకా మిగతా కాలేజెస్ కొంచెం మిగతా పేర్లు చెప్తే అఫెండ్ అవుతారు కనుక మనం చెప్పు. సో ఈ విధంగా తన ర్యాంక్ని బట్టి ఎక్కడ క్లోజ్ అయింది అనేది చూసుకొని దానికి దగ్గరలో దాని ఎలీట్ కాలేజెస్ దానికంటే పైన. ఇప్పుడు సపోజ్ నాకు 44,000కి లాస్ట్ ఇయర్ ఎస్సీ కేటగిరీలో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్లో సివిఆర్లోనూ అయింది అనుకుందాం. నేను ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తాను? సిబిఐటి మెకానికల్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే. అట్లా స్టార్ట్ చేసుకుంటూ ప్రయారిటీ ప్లస్ ప్యాషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్యాషన్ ఎలక్ట్రానిక్స్లోనో మెకానికల్లో ఉందంటే అందులో బెస్ట్ కాలేజెస్ పెట్టుకుంటూ పోతాను. ఎందుకంటే చాలా మట్టుకు స్టూడెంట్స్ సిఎస్సి వైపు ఆప్ చేస్తారు కనుక నాకు సిబిఐటీలో రావచ్చు ఆ ర్యాంక్కి, హూ నోస్. అంటే నా ప్యాషన్ పర్సూ అయింది, నాకు బెస్ట్ కాలేజ్ వచ్చింది. సో ప్యూర్లీ ఇది స్టాటిస్టిక్స్ బేస్డ్. అట్ ద సేమ్ టైం కొంత ఎనలిటికల్ స్టడీ అనేది పిల్లలు పేరెంట్స్ కలిసి చేయాలి. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ నా తెలీదురా నువ్వే పెట్టాయి అంటారు. చాలామంది పిల్లలు ఏదో యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ మనం వంట వండినట్టు ర్యాంక్స్ పెడతా ఉంటారు. సో అది జరగని పని మేడం. వీళ్ళు ఒక ఎనాలిసిస్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. వీళ్ళ ఇంట్రెస్ట్ని ప్లస్ లాస్ట్ ఇయర్ సమ్మరీని ముందేసుకొని ఒక ప్రాపర్ స్టడీ చేసిన తర్వాతనే వీళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి తప్ప గుడ్డిగా పెట్టడానికి లేదు మేడం. ఓకే సార్, వెబ్ ఆప్షన్స్ గురించి చాలా క్లియర్గా చెప్పారు సార్. మరి ఇందాక మనం కౌన్సిలింగ్ గురించి మాట్లాడేటప్పుడు డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళాలి అన్నారు. సో స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నప్పుడు డాక్యుమెంట్స్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడటం కోసం ఏ డాక్యుమెంట్స్ క్రాస్ చెక్ చేసుకోవాలి అనే విషయం ఒకసారి క్లియర్గా చెప్తారా సార్? నాన్న వీడియో చూస్తున్న విద్యార్థులకి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా మేము చేసే విన్నపం ఏంటంటే, ఈ లిస్ట్ మనం ఇప్పుడు ఏదో చెప్తున్నామో ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఇందులో అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ రెండు ఉంటాయి, చదువుకు సంబంధించినవి, సంబంధం లేనివి. ఒక లిస్ట్ చేసుకోండి. మొట్టమొదటిగా 10వ తరగతి మార్క్స్ మెమో, ఓకే, ఒరిజినల్. ఆ తర్వాత ఇంటర్మీడియట్. ఇక ఆ పార్టికల్లా కౌన్సిలింగ్ మనం వెళ్ళేసరికి మనకి ఇంటర్మీడియట్ మెమోస్ వచ్చేస్తాయి. ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ లేదా మార్క్స్ మెమో. ఓకే. ఆ తర్వాత 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మనం ఎక్కడైతే చదివామో 6th to 10th మామూలుగా స్కూల్లో చదువుతారు. మన దగ్గర అయితే ఇంటర్మీడియట్ కాలేజెస్కి వెళ్తారు, జూనియర్ కాలేజెస్కి. అక్కడ బోనఫైడ్ లేదా కండక్ట్ సర్టిఫికెట్, దీన్ని స్టడీ సర్టిఫికెట్ అంటారు కొన్ని చోట్ల,
అది కంపల్సరీ తీసుకోండి. అదేవిధంగా ఎంసెట్ మీరు ఏదైతే ర్యాంక్ కార్డ్ ఉందో, ఇప్పుడు నేను చెప్పిన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, tschhe.ac.in, ఓకే. అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డే, థర్డ్ పార్టీ వెబ్సైట్ కాదు. ఆ ర్యాంక్ కార్డ్ ఒకటి ఒరిజినల్ కాపీ పెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత ఇంకా నాన్ అకాడమిక్కి సంబంధించినవి అంటే ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్, ఓకే, కాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. మీకు ఏదైనా రిజర్వేషన్ ఉన్నట్టయితే అది ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ ఏబిసిడి వాట్ ఎవర్ ఇట్ ఈస్, రిజర్వేషన్ ఏదైనా సరే కంపల్సరీ కావాలి అనుకునే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి. మైనారిటీ సర్టిఫికేట్ కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సిఏపి అంటారు, ఎన్సిసి, వీటికి కూడా మన దగ్గర రిజర్వేషన్ ఉంది కదా, ఆ సర్టిఫికేట్స్ తీసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పిన లిస్ట్ మొత్తం కూడా తన దగ్గర పెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ ది హాల్ టికెట్, ఆల్ ఒరిజినల్స్, ఆధార్ కార్డ్తో సహా. ఇప్పుడు ఆధార్ కార్డులో చాలామంది విద్యార్థులకి ఫోటో అంటే సరే, ఫోటో ఎట్లున్నా పెద్ద పట్టించుకోరు, ఆ నేమ్లో కొన్ని కరెక్షన్స్ ఉంటాయి, స్పెల్లింగ్లో. ఈ కరెక్షన్స్ ఏమైనా ఉంటే ముందే చేసుకోండి. అట్లీస్ట్ మీ సేవా సెంటర్, ఈ సేవా సెంటర్ పోయినప్పుడు వాళ్ళకి మీరు ఏదైనా కరెక్షన్కి సబ్మిట్ చేసినట్టయితే దాని అక్నాలజ్మెంట్ ఫామ్ అయితే తీసుకోండి. ఓకే, యా, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఒరిజినల్ ప్లస్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వీళ్ళు ఆఫ్లైన్ సెంటర్స్కి ఏదైతే గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిందో ఆఫ్లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి మేడం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కౌన్సిలింగ్ గురించి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క వీడియో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. నమస్కారం. నమస్తే.